గలతీయులారా, ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శించబడను కదా. ధర్మశాస్త్రం ద్వారా మన ఆత్మను పొందుకున్నామా, లేదా విశ్వాసంతో వినటం వల్ల పొందుకున్నామా? మరి విశ్వాసంతో వినటం వల్ల పొందుకుంటే గలతీయులు చాప్టర్ 5:4 మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. అయ్యో, ధర్మశాస్త్రమునని తిరిగి వారు ఆశ్రయించేసరికి వారు దేని నుంచి కొట్టివేయబడ్డారట? క్రీస్తు యొక్క కృపలో నుండి వారు ఏమైపోయారండి? రాలిపోయారు. మనలో చాలా మంది దేవుని బిడ్డలైన మనం కూడా ఇదే పొరపాటు, గలతీ సంఘం చేసిన పొరపాటు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ధర్మశాస్త్రం పట్టుకుంటాం, కొన్నిసార్లు ఏం చేస్తాం? క్రీస్తు ప్రభువుని పట్టుకుంటాం. ఇప్పుడు క్రీస్తు ప్రభువుని పట్టుకుని మరి ధర్మశాస్త్రం పట్టుకుని రెండు వేలాడితే మనం ఏమంటాం తెలుసా? రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ పనిచేస్తాయి అంటాం. గలతీ సంఘం మీరు ఏం చేస్తున్నారు? మీలో అద్భుతం జరగాలి, మీకు ఆశ ఉంది, ఓకే, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీకు విడుదల కావాలి, ఓకే, విడుదల చేయడానికి కూడా, విడుదల కలిగించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అద్భుత ఆశ్చర్యకారం మీ కళ్ళ ముందు జరిగించడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ ఎందుకు రక్షింపనేరకున్నట్టు ప్రభుహస్తం ఎందుకు కుర్చైపోయింది? ఎందుకు ఈ రాత్రి దేవుడు అద్భుతం చేసిన దేవుడు ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే అక్కడ వారి పరిచర్యలో ఏమి లోపమైందంటండి? కృప లోపమైపోయింది. మరి కృప ఎందుకు లోపమైపోయిందంటే వాళ్ళు అంటున్నారంట క్రియల ద్వారా కూడా వస్తుంది, రెండోది కృప ద్వారా కూడా వస్తుందని చెప్పి రెండింటిని పట్టుకునేసరికి ఎప్పుడైతే క్రియల మీద ఆధారపడ్డారో, ధర్మశాస్త్రం యొక్క క్రియల మీద ఆధారపడ్డారో, వారు దేని నుంచి కొట్టివేయబడ్డారండి? కృప నుంచి కొట్టివేయబడ్డారు. ఈ రాత్రి మనం పొరపాటు చేస్తున్నట్లయితే దేవుని కార్యం నీ జీవితంలో ఎన్నటికీ నువ్వు చూడ జాలవు.